క్రికెట్ అంటే కేవలం ఆట కాదు. ఇది దేశం యొక్క గౌరవం. ఫ్యాన్స్ ఎమోషన్స్. ఇక అదే క్రికెట్‌లో ఇండియా ఐపీఎల్, పాకిస్తాన్ పీఎస్‌ల మధ్య ఎప్పుడు కనిపించని ఒక సైలెంట్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఒకటి ప్రపంచంలోనే నంబర్ 1 లీగ్. మరొకటి దానికి పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న లీగ్. క్రికెట్‌లో ఒక చిన్న తప్పు కూడా పూర్తి ప్రపంచం ముందు అవమానంగా మారిపోతుంది. పాకిస్తాన్ పీఎస్ మ్యాచ్‌లో జరిగిన ఒక చిన్న విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేలా పెద్ద చర్చగా మారింది. అన్నీ సరిగ్గానే జరుగుతున్నట్టు కనిపించాయి. కానీ కేవలం 2 ఓవర్లు పూర్తయ్యేలోపే ఒక విచిత్రమైన విషయం జరిగింది. అది ఏమిటంటే వైట్ బాల్ కాస్త పింక్ కలర్‌కి మారిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. మామూలుగా మనం చూస్తాం కదా, బాల్ కొంచెం మురికవుతుంది లేదా పాతబడిపోతుంది. కానీ కేవలం 2 ఓవర్‌లోనే బాల్ కలర్ పూర్తిగా మారిపోయింది. ఇదసలు ఎవరు ఊహించలేదు. మ్యాచ్ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ దాని గురించి ఇలా చెప్పాడు. నా క్రికెట్ కెరియర్‌లో ఎంతో మందితో మ్యాచ్‌లు ఆడాను. అంతేకాదు చాలా ఫ్రాంచైజ్ లీగ్స్‌లో కూడా పాల్గొన్నాను. కానీ ఇలాంటి విషయం నేను ఎప్పుడు చూడలేదు. ఇది నిజంగా చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. కేవలం జెర్సీ రంగు వల్ల బాల్ కలర్ మారిపోవడం. ఇది అసలు నమ్మలేని విషయం. ఫ్రాంచైజ్ యజమానులు దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇదంతా విన్న తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కొంతమంది ఇలా అంటున్నారు, ఇది చిన్న తప్పు కాదు, ప్రొఫెషనల్ లీగ్‌కి ఇది చాలా పెద్ద ఇమేజ్ ఇష్యూ అని. మరికొంతమంది అంటున్నారు, అసలు ఇది ఎందుకు జరిగిందో విచారణ జరపాలని. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఒక బాల్ కలర్ ఒక 2 ఓవర్‌లోనే ఇలా ఎందుకు మారిపోయింది? అది జెర్సీ వలన లేక క్వాలిటీ ఇష్యూ వలన? ఈ సంఘటనతో ఒక విషయం మాత్రం క్లియర్‌గా అర్థమైంది. చిన్న తప్పు కూడా ప్రపంచం ముందు పెద్ద అవమానంగా మారిపోతుంది.